సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక న్యూ రూల్ పాస్ చేసింది. మీకు తెలుసో తెలియదో మనం కొన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అనేవి ఒక డీమ్యాట్ అకౌంట్లో ఉన్నట్లయితే మన పిల్లలకు కానీ లేదా మన పేరెంట్స్కి కానీ రిడెంప్షన్ చేసుకోకుండా, అంటే మనం వాటిని అమ్మేయకుండా ఫస్ట్ డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్లో కానీ మన మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఉంటాయి. ఇంతకుముందు ఓల్డ్ రూల్ ఏముండేది అంటే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫస్ట్ అమ్మేసుకొని రిడెంప్షన్ చేసుకొని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేసి తర్వాత మనం మన చిల్డ్రన్కి కానీ లేకపోతే పేరెంట్స్కి కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు ఉండేది. ఇప్పుడు అలా కాకుండా డీమ్యాట్ అకౌంట్లో ఉన్న వాళ్ళు యాజ్ యూజువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్త రూల్ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ని ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ నుండి బై చేసేటప్పుడు మనం ఎస్ఓఏ ఆప్షన్ ఆప్ట్ అయ్యేటప్పుడు డీమ్యాట్లో రిజిస్టర్డ్ కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ మీరు బై చేశారని ఒక పేపర్లో రాసి మనకి ఇస్తారు. వాళ్ళు కూడా ఎస్ఓఏ బై చేసే వాళ్ళు కూడా ఇప్పుడు వితౌట్ ఎనీ హ్యాసిల్ దే క్యాన్ ట్రాన్స్ఫర్ దేర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ టు ద చిల్డ్రన్ అండ్ దేర్ పేరెంట్స్ వితౌట్ ఎనీ రిడెంప్షన్ ఆఫ్ ద షేర్స్. అంటే వాళ్ళు అమ్ముకోకుండా రిడెంప్షన్ చేసుకోకుండా లాంగ్ టర్మ్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయకుండా హ్యాపీగా చిల్డ్రన్కి కానీ పేరెంట్స్కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద న్యూ రూల్.